దేవర డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఏం సినిమా ఇదని అమ్ముతున్నారా లేకపోతే ఓన్ రిలీజా మీరే? నాకు సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వాళ్ళే చేస్తారు. అమ్ముతున్నామా సొంతగా రిలీజ్ చేస్తున్నామా ఏంటనేది అది నాకు వాళ్ళకి తప్పితే ప్రపంచంలో మూడోడికి తెలియనివ్వండి. మీరు చెప్పాలి. నాకు ఇందాక కూడా ఆయన అడిగాను కదా మీ అందరికి. అంటే నేను హ్యాపీ అని చెప్పినా మీరు ఒప్పుకోరు కదా. మీకు మీరు హిట్ అందని ఒప్పుకుంటే మేము హ్యాపీ లేదు తెలుసు. ఇప్పుడు నేను డబ్బులు వచ్చినాయని మీరు ఒప్పుకోరు కదా ఏమి నన్ను. నేను డబ్బులు వచ్చినాయని చెప్తే మీరు నమ్మరు కదా. నమ్ముతారా? ఫస్ట్ డే కలెక్షన్లు ఇచ్చాము. ప్రతి ఒళ్ళు ఫస్ట్ డే కలెక్షన్ తప్పనే చెప్పారు మాకు. తప్పు కలెక్షన్ అవును అదే అంటున్నాను. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇచ్చాము తప్పు అన్నారు. ఇప్పుడు నేను డబ్బులు వచ్చినాయి అని చెప్పినా మీరు నమ్మరు కదా. సో మీ ఉద్దేశంలో మీరు దాన్ని ఏమనుకుంటే మీరు అదే అనుకుంటారు. నా నేను సినిమా కొని నా డిస్ట్రిబ్యూటర్కి అమ్మా. నా ప్రతి డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ. ఎగ్జిబిటరా ఒకసారి థియేటర్ల నెంబర్లన్నీ తీసుకుంటాను. మీరు నేను ఆఫీస్ గురించి ఫోన్లు చేద్దాం. ఎవడెవడు ఎన్ని సమోసాలు అమ్మాడు, ఎన్ని కూల్ డ్రింక్లు అమ్మాడు, ఎన్ని పార్కింగ్ టికెట్లు అమ్మాడు అడుగుదాం. దాన్ని బట్టి ఎవడెవడు బాగా హ్యాపీ ఉండలేదు కూడా తెలుసుకుందాం. ఎగ్జిబిటర్లు కూడా నెంబర్స్ వచ్చినప్పుడు తెలుగు స్టేట్స్ కంటే ఓవర్సీస్ అదర్ లాంగ్వేజ్ నుంచి ఎక్కువ అమౌంట్ వచ్చినారు. 460, 470 పోస్ట్ దాంట్లో హైయెస్ట్ క్లాస్ తెలుగు స్టేట్స్. బయట పెడితే మీరు కూడా బయట వాళ్ళని అడగాల్సింది. నన్ను అడిగితే నేనైతే జెన్యూన్ నెంబర్సే ఇచ్చా. నమ్మకండి. నేను నమ్మని చెప్పాను మిమ్మల్ని. నమ్మద్దు. మాకు తెలిసి మేము ఒరిజినల్ ఇచ్చాము. చేసుకున్నాం అంట కదా. చేసుకుంటున్నానని ఎవరు ఆర్టికల్ రాశారు. మరి నేనైతే ఇక్కడే ఉన్నాను కదా. ఇక్కడ చేసేసాము కదా. లేదు అవన్నీ మీరు ప్రొడక్షన్ అడగాలి. నేను డిస్ట్రిబ్యూటర్ని. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదివరకు అంటే మనకి నెంబర్స్ అన్నిటి కోసం నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు అంతా మనకి థియేటర్లోనే కనబడిపోతుంది. బుక్ మై షోలోనే ప్రతిదీ ఇవాళ రిలీజ్ అయిన సినిమాలని చూసుకుందాం. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి ఒక థియేటర్లో 8 మంది 10 మంది అవే కనబడుతున్నాయి. కానీ మనం పంపించే నెంబర్స్లో చాలా తేడా ఉంటుంది. దేవరాకళ అనిపించింది ఎప్పుడైనా? ఏ రోజు అని అనిపించింది దేవరాకళ? దేవరా కలెక్షన్ బాగున్న రోజులు బుక్ మై షోతో మ్యాచ్ చేసుకోండి. ఐ మీన్ వీక్ డేస్ లో ఏ సినిమా కన్నా వీక్ డేస్ లో కలెక్షన్స్ యావరేజ్ గానే ఉంటే ఆ రోజు బుక్ మై షో ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే గురించి మాట్లాడుతాను. ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే హైదరాబాద్ సిటీలో టికెట్ ముక్కలేదు. మీకు చూసేది బుక్ మై షో హైదరాబాద్ సిటీగా తెలుస్తుంది మీకు. దాంట్లో టికెట్ ముక్కలేదు. దాంట్లో ఏమవుతుందని చెప్తాం? ఫ్రైడే సాటర్డే సండే కానీ మండే నుంచి నెక్స్ట్ ఫ్రైడే దాకా టికెట్ ముక్కలేదు హైదరాబాద్లో ఎక్కడ. ఇంకా అంతకంటే బుక్ మై షో ఏం ప్రొజెక్షన్? మీరు ఒక పెద్ద జెన్యూన్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అన్నింటిలో ఉన్నారు కాబట్టి ఇవాళ రిలీజ్ అయిన సినిమాలన్నింటి కూడా మీరు ఒక చూస్తారు కదా. మీ సినిమాలనే కాకుండా సినిమాలు కూడా వీటన్నింటిలో కూడా లెక్కేసుకుంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు తెలుగు సినిమాని కల్కిని ఆదరించారు పెద్ద సినిమా. కమిటీ కుర్రోళ్ళు ఆదరించారు చిన్న సినిమా. ఆయన చిన్న సినిమా ఆదరించారు. మళ్ళీ దేవరా పెద్ద సినిమా ఆదరించారు. ఆడియన్స్ ఏ సినిమా బాగుందంటే ఆ సినిమా చూస్తున్నారు కానీ పెద్దది చిన్నది అని డిఫరెన్షియేట్ చేయట్లేదు. మన సక్సెస్ రేట్ అంతే కదా ఉంది. ఈ సంవత్సరం ఇంకా బెటర్ సక్సెస్ రేట్లో ఉన్నాం. థియేటర్లకి ప్రేక్షకులు రాకుండా మేమే పాడు చేస్తాం. మళ్ళీ వాళ్ళని తెచ్చుకునే బాధ్యత మాత్రం దిగురాజు గారు చెప్పారు. బట్ మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమా 2 వీక్స్ 3 వీక్స్ మనకు ఓటీటీలో వచ్చేస్తాం. అవును మన ఓటీటీలు మనకు అంత కొమ్మకి ఇచ్చేస్తున్నప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయంలో నేనే మిస్టేక్ చేశాను. ఎందుకంటే అది ఓటీటీని బ్లేమ్ చేయడానికి లేదు. అది నేను ఒక డేట్ అనౌన్స్ చేశాను. ఐ మీన్ మామూలుగా నా మీద గొప్ప బిరుదు ఉంది కదా నాకు. డేట్స్ ఇవి ఆఫ్ని పోస్ట్పోన్ చేస్తానని. సో అలానే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా పోస్ట్పోన్ చేశాను. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వంశీ ఈ డేట్కి పుష్ చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పినా తప్పక నేను చేసింది. నా తప్పది. ఆ సైడ్ ఏం లేదు. నేను డేట్ మిస్ చేయడం వల్ల వచ్చే సినిమాలన్నీ కూడా ఇప్పుడు అందరూ అస్సలు లేదు. అదేం లేదు. అస్సలు లేదు. ఇప్పుడు మీరు 100 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తుంటే దాంట్లో వాడు 40 రూపాయలు మీకు ఇస్తుంటే వాడి మాట వినాలా లేదా? థియేట్రికల్ డ్యామేజ్ ఏం అవ్వట్లేదండి. 4 weeks is more than enough for any film to perform well and get money out of it. We can get money out of it in 4 weeks. 4 weeks is more than enough time. Yeah. 2 years probably. Sorry, collections release చేయడం వల్ల as a నిర్మాతగా ప్లస్ లో మైనస్ ఇది ఏ కలెక్షన్? ఏదైనా సినిమా కలెక్షన్స్ బయటపెట్టడం, పోస్టర్లు వేయడం. సార్ ఆ కలెక్షన్స్ బయట పెట్టడం, పోస్టర్లు వేయడం ఫ్యాన్స్ కోసం చేస్తాం. ఫ్యాన్స్ హ్యాపీ అయితే మేము హ్యాపీ అంతే.
దాన్ని ఎవరికి ఏదో ప్రొజెక్ట్ చేయడానికి లేకపోతే ఎవరికి ఏదన్నా ప్రూవ్ చేయడానికి కాదు, ఫ్యాన్స్ని హ్యాపీ చేయడానికి పెద్ద హీరో సినిమాలు పోస్టర్లు వేస్తాం, అది జరుగుతుంది. అది కల్చర్ హాలీవుడ్ నుంచి ఉంది, అవెంజర్స్ ఎన్ని సినిమాల నుంచి ఉంది, ఇప్పుడు ఉంది, బాలీవుడ్లో ఉంది, మనకి ఉంది అంతే. కానీ కొంతమంది ఈ కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఐటీ వాళ్ళు దాడి చేయడం ఇన్సిడెంట్ కూడా చూసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. ఐ మీన్ గ్రాస్ ఫిగర్లు వేరు, షేర్ ఫిగర్లు వేరు. దసరాకి ఏమైనా సర్ప్రైజ్ ఉండబోతుందా? టైటిల్ టీజర్ దీవాళియే, డేట్ ఇద్దామని రేపు రిలీజ్ డేట్ ఇద్దాం. సంక్రాంతి కదా, ఇంకా ఏమనుకోలేదు, చెప్తాను. ఇల్లు క్యూబ్ ఉంటుంది కానీ టైం ఉంది కొంచెం. నాగవంశీ గారు లాస్ట్ టైం అడిగితే ఇంకా ప్యాన్ ఇండియాకి ఎందుకు వెళ్ళట్లేదంటే అది చెప్పారు, బట్ ఈసారి ఫస్ట్ టైం ప్యాన్ ఇండియాకి వెళ్తున్నారు కదా, ప్యాన్ సౌత్. సో మన నెక్స్ట్ నుంచి కూడా మీ సినిమాని 5 లాంగ్వేజెస్ ఉండబోతుంది. అంటే నెక్స్ట్ త్రివిక్రమ్ గారి సినిమా ప్రాపర్ ఇండియన్ ఫిలిం. సార్ ఎప్పటి నుంచి ఒక డౌట్, ఇప్పుడు మామూలుగా 20 రోజుల్లో 50 రోజులు 100 రోజులు అలా ఉండే కదా, ఇప్పుడు షోస్ లెక్క వేసుకుంటే ఇప్పుడు దేవరకు సంబంధించి ఒక సుమారు ఇన్ని షోలు పడ్డాయి అనేది ఒక ఓవరాల్ లెక్క ఉంటుంది. 10,000 షోస్ దాకా అలా తెలీదు. 1 o'clock షోస్ మాత్రం ఇప్పుడు దాకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరో అయినా షోస్ వేసాం, ఆల్మోస్ట్ 550 షోస్ వేసాం. అదైతే కౌంట్ చేసాం, మిగతా కౌంట్ చేయలేము కదా. మల్టీప్లెక్సెస్లో కూడా డే 1 ఆల్మోస్ట్ అపర్ణ లాగా ఏఎంబీలో, అపర్ణలో, ప్రసాద్ వీటిలో ఆల్మోస్ట్ 48, 50, 52 షోస్ పడినాయి. అది ఇప్పుడు దాకా ఏ సినిమాకి ఇలా లేదు, 40 పైన చాలా మల్టీప్లెక్సెస్లో పడి. అంటే ఇప్పుడు ఇలా లెక్క తీసేసుకుంటే ఇది మామూలుగా పర్ డే 4 షోస్ కింద లెక్కేసుకుంటే 50 days ఆడితే 200 షోస్ అంటే ఇప్పుడు 10,000 షోస్ ఆడినట్టు. ఒక 10,000 షోస్ పడితే బై 200 వేసుకుంటే 50 days ఆడినట్టే కదా. ఇప్పుడు ఈ రీల్స్ కల్చర్ వచ్చేసిన తర్వాత ఏదైనా ఫాస్ట్గా అవ్వాలి. సో అందుకని డబ్బులు కూడా ఎంత ఫాస్ట్గా కలెక్ట్ చేస్తే అంత బెటర్. అందుకని 4 weeks 6 weeks ఇట్ డజంట్ మ్యాటర్ మనకి. ఆడియన్స్ కూడా ఒక 2 weeks తర్వాత ఇంకా ఆ సినిమా గురించి ఆలోచించాలని వాళ్ళు అనుకోవట్లేదు. అంటే ఇట్లా షోస్ తో లెక్క చెప్పేస్తే మీరు కూడా ఫ్యాన్స్ కానీ అందుకే కదా రెవెన్యూ చెప్తున్నాం ఫ్యాన్స్కి గ్రాస్ ఫామ్లో. షోస్ చెప్తే వాళ్ళకి ఏం ఉపయోగం, రెవెన్యూ చెప్తే వాళ్ళకి అడ్వాంటేజ్. నాగవంశీ గారు మీరు స్ట్రైట్ గా మాట్లాడే ప్రొడ్యూసర్ కదా, సో ఇండస్ట్రీకి సంబంధించి రీసెంట్ గా చాలా ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. కాస్టింగ్ కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, నాగార్జున గారికి కావచ్చు, ఇలా చాలా వస్తున్నాయి. వీటన్నిటికీ మీకు ఏమనిపిస్తుంది ఒక ఇండస్ట్రీ మనిషిగా మీరు ఏం చెప్పాలంటే? ఇవన్నీ జరిగినప్పుడు ఇండియాలో లేనండి, నాకు తెలియదు. చూడలేదు, నిజంగా లేదండి, నేను చూడలేదు. నేను ఇండియా నుంచి ఫ్లైట్ ఎక్కగానే ఫోన్ ఆఫ్ చేసేస్తా, ప్రపంచం ఎవరికి కలవద్దు, దొరకదు. నేను ఇప్పుడైతే నేనేం వెళ్ళా, ఈ మధ్య ఏం వెళ్ళా. నేనైతే నేను స్ట్రైట్ గానే చెప్పాను కదండి, ఇంతకంటే స్ట్రైట్. నేను ఒక పెద్ద బడ్జెట్ సినిమాని థియేటర్గా కొనుక్కుని దాన్ని రిలీజ్ ఆడావిడ, నేను అప్పటిదాకా హాలిడేలో ఉన్నాను, వచ్చిందో ఈ సినిమా రిలీజ్ ఆడావిడలో ఉన్నా. ప్రపంచానికి ఏం జరిగితే నాకు ఎందుకండి, నా డబ్బు నా డిస్ట్రిబ్యూటర్ బాగున్నారులే చూసుకుంటాను కదా. ఆబ్వియస్లీ నాకెందుకండి. ఎంత నంబర్ చూడొచ్చు మీరు? 100 crores.